ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా పాదాభివందనాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతంలో భాగంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, 2 సంవత్సరాలైంది మన ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఇప్పటి వరకు శక్తికి మించే మనం మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో అందిన ఫలితాలు చూస్తే ఇప్పటికే, ఎందుకంటే ఇన్ని పథకాలు ఇస్తా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అలాగే మన నియోజకవర్గంలో మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వందలాదిగా వేలాదిగా కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. అంటే దీనికి నిదర్శనం ఒకటే, ఇక్కడ మనం బాగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజల దగ్గర ఆదరణ వస్తూ ఉంది. ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి మండలం విషయానికి వస్తే, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కృషితోనే మొన్న ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రావడం జరిగింది. ఆ రోజు కూడా మీ అందరి శ్రమ వల్లే 15 రోజులు క్యాన్వాస్ చేసిన ఇక్కడ 7-8 వేల మెజార్టీ అన్ని వాళ్ళ నోట్లో మన్ను కొట్టి కేవలం 2,000 చిల్లర ఓట్లకే పరిమితం చేసిన ఘనత మీ అందరికీ దక్కిందని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉంటాను, కేవలం ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన అన్ని పనులు చకచకా జరగవు. తప్పకుండా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్క వార్డు నుంచి కౌన్సిలర్ వరకు మన పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే తప్పకుండా మన కార్యకర్తలే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిజమైన యుద్ధం మనకు దగ్గరలో ఉంది. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఆగస్టు నెల అంటే రేపు నెల లాస్ట్లో కానీ సెప్టెంబర్ నెలలో కానీ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్. ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, ఆ తర్వాత పంచాయతీ, లోకల్ బాడీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వస్తాయి. ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అన్ని సీట్లు మనం గెలవాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మనల్ని నామోష పడుతూ ఉంటారు. ఒక ఆఫీసర్కి చెప్పాలన్నా, ఒక విఆర్ఓకి చెప్పాలా, లేకపోతే మండలంలో చెప్పాలంటే కేవలం ఎమ్మెల్యేనో మంత్రో లేకపోతే మా కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. మీరు అనుకోవచ్చు, మన వాళ్ళు ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ప్రతి ఒక్క దగ్గర మన నాయకులు ఉన్నంతతో ఉంటే తప్పకుండా అక్కడుండే ప్రతి ఒక్కరిని బలోపేతం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా శాయశక్తులు అందరూ పనిచేయాలి. పిఎల్ఓలు పనిచేయలేదో లేకపోతే అవతలోడు వచ్చి లేని ఓట్లను ప్రెజర్ పెడతానంటే వాళ్ళు అడిగినారు. అట్లా అడిగే వాళ్ళు మగవాళ్ళు కావాలి మాకు, అట్లా తాను సతాయించాలా. నాకెంతసేపు నా కొడుకు ఉద్యోగం కావాలా, మా అవ్వకి పింఛన్ కావాలనేవాడు కాదు. పార్టీ బతకాలనుకున్నాడు ఇట్లాంటప్పుడు క్రిటికల్గా ఉండాలి. 5 సంవత్సరాల్లో ఇట్లా ప్రోగ్రాములు 10 సంవత్సరాలు ఇవి వచ్చేది ఒకసారే. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రాం యొక్క సీరియస్నెస్ అందరూ గుర్తించి ఇది చేయవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా అంత బాగా ప్రచారం చేసే వాళ్ళే లేరు. నేను ఒకసారి తీసుకొచ్చి వెళ్ళిపోతే కూడా మళ్ళీ నన్ను పట్టుకొని ప్రచారం చేయించారు గొల్లపల్లిలో ఈ పక్కలంతా. అంటే ఓట్లు తగ్గిండొచ్చు, ప్రతి ఒక్కసారి తగ్గిన కాడ ఎక్కచ్చు, ఎక్కించి కాడ తగ్గచ్చు. కాబట్టి దయచేసి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. నేను ముందు మన పార్టీలో ఉండే నాయకులకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా కొత్త వాళ్ళం మనం తీసుకుంటామంటే పార్టీని బలోపేతం చేసేదానికి తీసుకుంటున్నాం. మనం అంతా కలుపుకొని పోవాలా. ఎందుకంటే మన నియోజకవర్గ విషయం మన అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉంటా, మన నియోజకవర్గంలో కొన్ని కులాలు, మతాలు ఇవన్నీ ఈక్వేషన్ ఎక్కువ చూస్తారు. పులివెందులు కానుకొనే ఉంది, మిగతా దగ్గర శ్రీలేరో లేకపోతే తిరుపతో లేకపోతే చిత్తూరు, చంద్రగిరి వేరే, మన రాయచోటి పరిస్థితి వేరే. మనకు కనపడిన వల్ల మనతో మాట్లాడతారు, కానీ ఓటు కార్డు ఇవ్వనప్పుడు మా ఓటు వెనకాల తోకుందనో ముందర ఓ పేరు ఉందని ఓటేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన నియోజకవర్గంలో. 2,000తో గెలిచింటారు, మనం చూస్తే 2,000తో గెలిచింటాం. పరిస్థితి ఎట్లుంటుందంటే ఇదంతా మనోళ్ళే. బట్ కొన్ని ఇక్కడ ఉండే ప్రమాణాల ప్రకారం, ఇక్కడ ఉండే పరిస్థితులు, కులాలు, సమీకరణలు ఇవన్నీ చాలా చూసారు. ఇవన్నీ చూసినప్పుడు ఆ రోజు లాస్ట్ రోజు ఎప్పుడైతే మన తలరాత రాస్తారో ఆ రోజు రాత వేరేగా రాస్తారు. అందుకు దయచేసి ఈసారి
గుడ్డిగా దీపం పెట్టకుండా రేపు వచ్చే ఎలక్షన్లకు పోయే ముందు మనం పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లన్నీ గెలవాల. ఇవి 99 గెలుస్తామనేది పక్కన పెట్టండి. 100కి 100 గెలిచాలి. ఎక్కడ పోకూడదు, వాటి కూడా పోకూడదు. నేను ముందు కూడా చెప్తా ఉన్నాం, ఎలక్షన్ ముందు కూడా నేను ఒకటే హామీ ఇచ్చినాం. మనం ఏడైతే కింద పడినామో, ఏ కుర్చీలో నుంచి మనం లాగేసినారో, ఏడ ఒత్తిలు పడినామో ఆడే మిమ్మల్ని అందరినీ తిరిగే కుర్చీలో కూర్చోబెడతామని చెప్పినా మా మాట కట్టుబడి ఉన్నాం అంతే.